స్థానిక ఆదోని పట్టణంలో గుజరాత్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి బీసీ హాస్టళ్లకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తిరుమలేష్ డివిజన్ సెక్రటరీ శివ మాట్లాడుతూ గుజరాత్ పాఠశాలలో కొత్తగా ఓపెన్ చేసేటువంటి కొత్త హాస్టల్కు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను కోరడమైంది। హాస్టల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ నుండి బాలికల పాఠశాలల దాదాపుగా రాకపోకలు 6 కిలోమీటర్లు అవుతుంది కావున ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొని పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కావున ఈ ట్రాఫిక్ ఇబ్బందుల వలన పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరిగితే కష్టమని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। మరి తక్షణమే స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ డిపో మేనేజర్ ఎమ్మెల్యే సహకరించి బస్సు ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థగా కోరడమైంది। ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ నిఖిత, నాయకులు జాన్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। దాదాపుగా మన ఆదోనిలో ఏవైతే సంక్షేమ హాస్టల్ ఉన్నాయో సొంత భవనాలు కావాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా మా విద్యార్థి సంఘాలు అనేక రకాల ధర్నాలు చేపట్టడం జరిగింది। ఆ ధర్నా సందర్భంగా ఇప్పటికీ బీసీ విద్యార్థులకి ఒక కొత్త హాస్టల్ కూడా మన పద్మావతి హాస్టల్ పక్కన గుజరాత్ స్కూల్లో ఆ యొక్క బిల్డింగ్లో రెంట్ తీసుకొని ఆ యొక్క హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ హాస్టల్ సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, మన ఏడబ్ల్యూ మేడం వెంకటలక్ష్మి మేడం గారు, అలాగే అధికారులు కూడా స్పందించి హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనది। కానీ అక్కడ ఉన్నటువంటి 300 మంది విద్యార్థులకు, ఆడపిల్లలకు అక్కడి నుంచి గర్ల్స్ పాఠశాల దగ్గరికి, బాలికల పాఠశాల దగ్గరికి నడుచుకుంటూ రావాలంటే ఈ ట్రాఫిక్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। ఆ ట్రాఫిక్ నుంచి అనేక రకాల సమస్యల్ని దాటుకొని రావాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు। అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని హాస్టల్లో వదిలేసి వాళ్ళ కూడా పొట్టగొడు కోసం వలస ప్రాంతాలకు వెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క పిల్లలకి ఎవరు ఉండరు కాబట్టి తక్షణమే ఆ యొక్క హాస్టల్ దగ్గరికి ఒక బస్సు ఏర్పాటు చేసి పాఠశాల దగ్గర వరకు వదలాలని చెప్పేసి మా యొక్క పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం। ఒక సిటీ బస్ అయినా ఏర్పాటు చేయాలి, లేకుంటే స్పెసిఫిక్గా విద్యార్థి బస్ అనేది సపరేట్గా ఉంది, ఆ యొక్క బస్ అయినా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం। ఈ యొక్క విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయకపోతే ఆ యొక్క విద్యార్థులకు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఇండ్లకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది। ఆ హాస్టల్లో ఈ యొక్క కొత్త భవనం ఏర్పాటు చేసి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి ఈ యొక్క ధర్నా సందర్భం కూడా తెలియజేస్తున్నాం। మరి ఇప్పటికైనా ఆ యొక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులకి సమస్యలే కాకున్నట్లుగా మధ్యలో పోయే ఇక డ్రింకర్స్ కూడా వాళ్ళకి సమస్యలుగా ఏర్పడతారని చెప్పేసి ఈ యొక్క సభంగా తెలియజేస్తున్నాం। మరి ఇప్పటికైనా ఈ అధికారులు ఆలోచన చేసి తక్షణమే ఆ విద్యార్థులకి న్యాయం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాం। నా పేరు తిరుమలేష్।